ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నిన్ను కూడా కిచెన్ ఒకసారి ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో నేను మీకు ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ అయిన ఎర్లీ మార్నింగ్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను అనమాట. సో ఈ డ్రింక్ అరౌండ్ 30 days కానీ తాగితే మన స్కిన్ పైన ఉన్న పింపుల్స్ కావచ్చు, లేకపోతే హెయిర్ ఫాల్ అవుతున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ లో మీరు ఎవరైనా ఉంటే మీ వెయిట్ స్టక్ అయిపోయింది అని అనుకుంటే ఒకసారి ఎంప్టీ స్టమక్ తో ఈ డ్రింక్ అయితే తాగి చూడండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అది దేంతో చేసుకోవాలంటే ఆమ్లాతో. సో ఈ ఆమ్లా షార్ట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. సో మనకి ఈ ఆమ్లా షాట్ కి కావాల్సినటివి ఆమ్లా అన్నమాట, ఉసిరికాయ అంటే పెద్ద ఉసిరికాయ, అల్లం, అండ్ ఇది వచ్చేసరికి పచ్చి పసుపు అన్నమాట. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట చెప్పాలంటే. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒక గుప్పెడు కరివేపాకు అండ్ కొంచెము పుదీనా అన్నమాట. సో చాలా అంటే చాలా రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది అనమాట. మనము ఈ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో కానీ మనము తాగితే, అలాగే డే మొత్తం కూడా బాడీలో మంచిగా యాక్టివ్ గా ఉంటాము. అండ్ ఉసిరికాయ అనేది విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ అల్లంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్ గా ఉంటాయి. అండ్ పచ్చి పసుపు మన స్కిన్ కి మంచిగా బ్రైట్నింగ్ ఇస్తుంది, ఇన్నర్ నుంచి మంచిగా బ్రైట్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ కరివేపాకు అందరికీ తెలిసిందే, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ చేస్తుంది, అలాగే హెయిర్ గ్రే నుంచి మనకి అంటే తెల్లబడటం నుంచి కాపాడుతుంది అనమాట. సో మంచిగా ఒక గుప్పెడు కరివేపాకు అయితే తీసుకోవాలన్నమాట. అండ్ ఇంకా పుదీనా వచ్చేసరికి ఈ డ్రింక్ ని చాలా రిఫ్రెష్మెంట్ చేస్తుంది అనమాట. చలో ప్రిపేర్ చేసేసుకుంటాము. ముందుగా ప్రిపేర్ చేసుకునేదానికి మిక్సీ జార్ లో ఆమ్లాని, ఉసిరికాయని మనం బాగా వాష్ చేసుకొని ఇలా పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. అండ్ అలాగే అల్లము, అలాగే పసుపు అన్నమాట. సో ఫస్ట్ ఇవి మొత్తాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం సగం పేస్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు ఇందులోకి సో కరివేపాకు మొత్తం తీసేసుకుంటాము. అండ్ అలాగే పుదీనా అన్నమాట. అండ్ సమ్ వాటర్ యాడ్ చేసుకుంటాము. సో దీన్ని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుంటాం అన్నమాట. సో మనం మిక్సీకి వేసుకున్నాం కదా, దాన్ని స్ట్రెయిన్ చేసేస్తే వచ్చిన వాటర్ అన్నమాట ఇవి. సో ఇలా ఒక గ్లాస్ బాటిల్లో మనము ఈ వాటర్ని అయితే మనము స్టోర్ చేసి పెట్టేసుకుంటాం అన్నమాట. సో ఇలా మనము ఫ్రీజర్ లో పెట్టేసుకోవచ్చు. సో ఇది మనకి 1 week కి 2 mls అయితే సఫిషియెంట్ గా అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది ఎలా మనం తీసుకోవాలనేది చెప్తానమాట. సో దీనికైతే సో ఎయిర్ టైట్ కంటైనర్ లో మనము దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాము. ఈ ఆమ్లా షాట్ ఈ డ్రింక్ ని మనం ఎలా యూజ్ చేయాలి అని అంటే, ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో మనం ఈ డ్రింక్ ని అయితే తాగాలన్నమాట. సో ఎంప్టీ స్టమక్ లో ఈ డ్రింక్ మనం తాగిన దాని వల్ల బెనిఫిట్స్ అయితే మనకి స్కిన్ ఫేస్ పైన పింపుల్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే పింపుల్ మార్క్స్ ఏమైనా ఉన్నా కానీ రెడ్యూస్ అయిపోతాయి. అలాగే ఎవరైనా సివియర్ గా హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నా కానీ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, మనకి హెయిర్ వైట్నింగ్ కాకుండా కొంచెం మంచిగా బ్లాక్ గా ఉంటుంది అనమాట. అలాగే మనకి ఈ డ్రింక్ అనేది వెయిట్ లాస్ కూడా చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మనం ఎలా డ్రింక్ చేయాలి అని అంటే, సో ఈ క్వాంటిటీ
టీ కప్ ఉంది కదా, టీ కప్ కి హాఫ్ తీసుకున్నాను అనమాట. సో కనిపిస్తుంది కదా మీకు. సో హాఫ్ తీసుకున్నాను, ఇక్కడికి తీసుకున్నాను. మీరు దీన్ని ఇట్లాగే డైరెక్ట్ గా అయినా కానీ షార్ట్ లెక్క డ్రింక్ చేసేసేయచ్చు. కాకపోతే మేము ఇలా తాగలేము అనుకుంటే సో మనము మిక్స్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో ఒక కప్ లో ఈ క్వాంటిటీ ఆమ్లా జ్యూస్ ని తీసుకొని అండ్ దాంట్లో మనము జస్ట్ లూక్ వామ్ వాటర్ అన్నమాట, కొన్ని అంటే మళ్ళీ సేమ్ ఇదే క్వాంటిటీకి లూక్ వామ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకొని మనము ఈ వాటర్ ని అయితే మనము ఎంటీ స్టమక్ తో మనము తాగేసేయవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి మంచిగా డైజెషన్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే బాడీలో ఏమైనా బ్యాడ్ టాక్సిక్ ఏమైనా కానీ ఉన్నా కానీ మనకి మంచిగా రిడ్యూస్ అయిపోతుంది. అలాగే మన బాడీ అనేది చాలా అంటే చాలా మంచిగా డిటాక్సీ అవుతుంది అనమాట. ఈ జ్యూస్ అనేది చాలా మంచిది ప్రతి ఒక్కరికి, బోత్ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు దీన్ని అయితే మనం ఎంటీ స్టమక్ తో ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. కంటిన్యూగా 1 month 30 days దీన్ని ఎర్లీ మార్నింగ్ మీరు తాగి చూడండి. సో మీ బాడీలో, మీ స్కిన్ లో, మీ హెయిర్ కి కానీ చేంజెస్ అయితే మీరే చెప్తారు ఖచ్చితంగాను. దెన్ ఫ్రెండ్స్, మీకు ఇది ఎలా అనిపించింది కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. పుల్లగా అండ్ అల్లం టేస్ట్ కొంచెం ఘాటుగా, ఆ కరివేపాకు ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది అనమాట డ్రింక్ అయితే. దెన్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.